వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10, 11 తేదీలలో కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆత్మకూరు అక్షయపాత్ర కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాల బ్రోచర్ను హరే కృష్ణ గోకుల క్షేత్రం ప్రతినిధులు విడుదల చేశారు. హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధారదాస్, విలాసదాస్, రఘునందన్ దాస్, వైకుంఠ నారాయణ దాస్ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ 11వ తేదీ ఈ 2 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు హరే కృష్ణ గోకుల క్షేత్రంలో చేయబోతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఏమిటంటే ఆ రోజు 2 సన్నివేశాలు. ఒకటి, విష్ణు యొక్క ప్రియ భక్తుడు నమ్మల్వాడు అనే అతను వైకుంఠం చెందిన రోజు. ఆయన రాత్రి ఆహ్వానిస్తూ స్వామివారు 7వ గేటు దాకా వచ్చేసి ఆయన వైకుంఠ లోకంలో స్వీకరిస్తారు. అది ఒకటి. రెండవది, మనం ఈ పండుగ ముక్కోటి అని కూడా ఉంటాం. ఆ రోజు విష్ణు యొక్క పరిపాలనలో ఆయన పరిపాలనలో 33 కోట్ల దేవుడు వీళ్ళు రోజువారీ కూడా ఆయన ఉండే నివాస స్థానానికి వెళ్ళేసి ఉదయం కూడా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయం అన్నమాట వైకుంఠ ఏకాదశి. సో అలా ఈ 2 పండుగలు కూడా అదే రోజు వస్తుంది. ఈ రోజు ఈ 10వ తేదీ 11వ తేదీ ఏం చేస్తామంటే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనం అంటారు. అంటే ఉత్తర ప్రతి టెంపుల్కి వైష్ణవాలయానికి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళేది స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది. అదే రోజు 1,00,000 అర్చన సేవ చేస్తాము. మళ్ళీ రంగనాథ స్వామి దర్శనం కూడా ఉంటుంది మన టెంపుల్లో ఆ రోజు ప్రత్యేకించి. సాయంత్రం పూట కళ్యాణోత్సవం ఉంటుంది. శ్రీనివాసుల వారి కళ్యాణం, శ్రీదేవి సమేత శ్రీనివాసుల వారి కళ్యాణం. ఈ 3 మళ్ళీ మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. అందరూ ఆహ్వానిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ ఉంటుంది. ఇది ఆ రోజు ఏకాదశి ప్రసాద వితరణ, మామూలు ప్రసాద వితరణ అన్నీ ఉంటాయి. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ